VC/AE. ఈ యొక్క క్లాస్లో మనం రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ నేర్చుకోవాలంటే కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అటువంటి బేసిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా బేసిక్స్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అని అంటే నెంబర్స్లో చాలా రకాలు ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, నాన్ ప్రైమ్స్, కాంపోజిట్, అట్లానే కాంప్లెక్స్ అని, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇట్లా చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ మనకి అన్నెసెసరీ. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏమేంటివి అని అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అట్లానే ప్రైమ్ నెంబర్స్, నాన్ ప్రైమ్ నెంబర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే ఒక నెంబర్ 2 టేబుల్లో కనుక డివిజిబుల్ అయితే కనుక దాన్ని ఈవెన్ నెంబర్ అని అంటారు. అంటే 2 టేబుల్లో ఉండే ప్రతి ఒక్క నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇంక్లూడింగ్ 20, 30, 40, 24, 26 ఇట్లాగా వచ్చే ప్రతి ఒక్క నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు బలానా ఒక 10 డిజిట్ నెంబర్ ఇస్తే 1 2 3 4 5 6 7 8 9 0 అనే ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చాలామంది కనుక్కోవడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈవెన్ నెంబర్స్ అనేది కనుక్కోవడం ఒక చిన్న ట్రిక్ చెప్పడం జరుగుతుంది. అది ఎట్లాగా అని అంటే ఇప్పుడు లాస్ట్ డిజిట్ యూనిట్స్ డిజిట్ అని అంటాం. అంటే చెప్పిన నెంబర్లో 10 డిజిట్ నెంబర్లో చివరి డిజిట్ అంటే 1 2 3 4 5 6 7 8 9 0లో లాస్ట్ డిజిట్ ఏంటి? 0 అనే ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ వస్తే అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే అది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. సో ఈవెన్ నెంబర్స్ అని అంటే ఇట్లాగా యూనిట్స్ డిజిట్లో 2 4 6 8 0 వీటిల్లో ఏ ఒక్క నెంబర్ వచ్చినా కానీ అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అంటే ఇది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి అని అంటే ఈవెన్ నెంబర్ కాని ప్రతి ఒక్క నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అని అంటాం. ఏంటండి? ఈవెన్ నెంబర్ కాని ప్రతి ఒక్క నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అని అంటాం. అంటే 2 టేబుల్లో రాని ప్రతి ఒక్క నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అని అంటాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కానీ 7 కానీ 9 కానీ ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కిందే వస్తాయి. ఇప్పుడు మీకు ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ టాపిక్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అని అంటే బలానా ఒక నెంబర్ ఆ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి, అట్లానే 1 టేబుల్తో డివిజిబుల్ అవుతే మాత్రమే దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనే నెంబర్ ఉంది కాబట్టి ఈ 2 అనే నెంబర్ 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. ఇంకా ఏ టేబుల్లోనూ 2 అనే నెంబర్ రాదు. అంటే ఇప్పుడు 2 అనే నెంబర్ 3 టేబుల్లో వస్తుందా అంటే రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో 2 అనే నెంబర్ రాదు. సో అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 1 టేబుల్లో 2 టేబుల్లో 2 అనే నెంబర్. నెక్స్ట్ 3 అనే నెంబర్ 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రైమ్ నెంబర్ అని అంటారు. నెక్స్ట్ 5 అనే నెంబర్ ఉంది. 5 అనేది 1 టేబుల్లో వస్తుంది, అట్లానే 5 టేబుల్లో వస్తుంది. 5 అనే నెంబర్ 3 టేబుల్లో వస్తుందా? రాదు. 2 టేబుల్లో వస్తుందా? రాదు. 7 టేబుల్లో వస్తుందా? రాదు. 8 టేబుల్లో వస్తుందా? రాదు. కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 6 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అంటే కాదు, నాన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అది ఎట్లాగా? 6 అనే నెంబర్ 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, అట్లానే 6 టేబుల్లో కూడా వస్తుంది. సో ఒక ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి, అట్లానే తీసుకున్న బలానా నెంబర్ ఆ నెంబర్ యొక్క టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. ఇట్లా 2 టేబుల్స్లో మాత్రమే వస్తే కనుక దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటారు. మిగిలినవన్నీ నాన్ ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు, అట్లానే ఈవెన్ నెంబర్స్ అనొచ్చు, లేదంటే ఆడ్ నెంబర్స్ అనొచ్చు. సో మిగిలినవన్నీ నాన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో కూడా మీకు తెలిసింది అని ఆశిస్తూ ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నాను. ఈ క్వశ్చన్ నేను అడిగిన వెంటనే మీరు వీడియో పాస్ చేసి కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత అది కరెక్టో రాంగో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆన్సర్ చెప్తాను కాబట్టి మన క్వశ్చన్ ఏంటి అని అంటే 27 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా? 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. దేనికి అని అంటే 27 అనేది 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, అట్లానే 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, అట్లానే 27 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది అనమాట. సో 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, అది ఏంటి అని అంటే 31 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా? 31 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. దేనికి అని అంటే అది కేవలం 1 టేబుల్లో వస్తుంది, అట్లానే 31 టేబుల్లో మాత్రమే వస్తుంది కాబట్టి 31 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మీకు ప్రైమ్ నెంబర్స్, నాన్ ప్రైమ్ నెంబర్స్ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రివైండ్ చేసి చూడండి.
ఫస్ట్ టైం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, సెకండ్ టైం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ థర్డ్ టైం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది, మీరు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అనే టాపిక్కి మనం ఎంటర్ అవుదాం. స్క్వేర్స్ అని అంటే ఏంటి అని అంటే ఫలానా ఒక నెంబర్ తీసుకుంటే అది కేవలం సింగిల్ టైం మాత్రమే మల్టిప్లై చేయాలి ఆ నెంబర్ తోటి. అంటే మీకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఎగ్జాంపుల్గా మనం 2 స్క్వేర్ అని అనుకుంటే 2 ఇంటూ 2 సింగిల్ టైం మల్టిప్లై చేసాం, అట్లనే 2 తీసుకున్నాం కాబట్టి 2 నెంబర్ తీసుకున్నాం కాబట్టి 2 తోటి మాత్రమే మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు 3 స్క్వేర్ అని అంటే 3 ఇంటూ 3, 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5, 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6. దీని ద్వారా మీరు ఏమర్థం చేసుకున్నారు? ఏ నెంబర్ స్క్వేర్ అయితే తీసుకుంటామో ఆ నెంబర్ తోటి ఒక్కసారి మాత్రమే మల్టిప్లై చేస్తే దాన్ని స్క్వేర్ అని అంటారు. 7 ఇంటూ 7 అంటే 7 స్క్వేర్, 9 ఇంటూ 9 అంటే 9 స్క్వేర్, 50 స్క్వేర్ ఎంత అంటే 15 ఇంటూ 50, అట్లానే 15 స్క్వేర్ అంటే ఎంత 15 ఇంటూ 15, అట్లానే 17 స్క్వేర్ అంటే ఎంత 17 ఇంటూ 17 289, అట్లానే 21 స్క్వేర్ అంటే ఎంత 21 ఇంటూ 21. మీరు ఈ స్క్వేర్స్ అనే టాపిక్లో స్క్వేర్స్ అనేవి 1 to 30 స్క్వేర్స్ మీరు బాగా పర్ఫెక్ట్గా బట్టి కొట్టాలి. ఇవన్నీ మీరు నేర్చుకొని బట్టి కొట్టేసేయాలి. ఇవి ఈజీ వే అంటే కనుక మీకు కష్టం కుదరదు. సో ఇవన్నీ మీరు బట్టి కొట్టాల్సిందే, ఇది బేసిక్స్ కాబట్టి. ఇవన్నీ కాన్సెప్ట్తో చెప్పరా అని అంటే కాన్సెప్ట్ అంటే ఇదే, జస్ట్ ఇంటూ 1 టైం చేయాలి, ఒకసారి మల్టిప్లై చేయాలి తీసుకున్న నెంబర్ తోటి, దాన్నే మనం స్క్వేర్ అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్యూబ్ అనే టాపిక్కి మనం ఎంటర్ అవుదాం. ఇందాక స్క్వేర్ అని అంటే ఒకసారి మాత్రమే మల్టిప్లై చేసాం, ఇప్పుడు క్యూబ్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ అని అంటే కనుక 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 క్యూబ్ అని అంటే కనుక 3 ఇంటూ 3 ఇంటూ 3, 4 క్యూబ్ అంటే కనుక 4 ఇంటూ 4 ఇంటూ 4, 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇక్కడ ఇందాక స్క్వేర్కి అను క్యూబ్కి ఏంటి తేడా అని అంటే ఇందాక ఇంటూ అని ఒకసారి పలికాను, ఇక్కడ క్యూబ్కి వచ్చేసి ఇంటూ అని 2 సార్లు పలికాను. క్యూబ్కి 2 సార్లు ఇంటూ వస్తుంది, స్క్వేర్కి ఒక్కసారి మాత్రమే ఇంటూ వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకునే లాంగ్వేజ్లో చెప్పాను అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్లెట్స్ అనేవి రీజనింగ్ నంబర్ సిరీస్లో మీకు బాగా ఉపయోగపడతాయి. ట్రిప్లెట్స్ అని అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. ట్రిప్లెట్స్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఎట్లా ఫామ్ చేస్తారు అని అంటే పైథాగరస్ థీరం అనే థీరం ద్వారా ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే ప్రతి ఒక్క సైడ్ లెంత్ని మనం ట్రిప్లెట్ అని అంటాం. ఈ ట్రిప్లెట్ అనేది కాన్సెప్ట్ మొత్తం చెప్పదలుచుకోవట్లేదు కాబట్టి మీరు గూగుల్ ChatGPT యూజ్ చేసి స్టార్టింగ్ 5 ట్రిప్లెట్స్ నేర్చుకుంటారని ఆశిస్తూ ట్రిప్లెట్స్ అనేది స్కిప్ కొడుతున్నాను. ఈ ట్రిప్లెట్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. స్క్వేర్స్, క్యూబ్స్, ట్రిప్లెట్స్, అట్లా నెక్స్ట్ టేబుల్స్ అనేది కూడా మీరు 1 to 20 స్క్వేర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎడిషనల్గా 21 టేబుల్, 22 టేబుల్, అట్లానే 26 టేబుల్ కూడా నేర్చుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ కన్ఫామ్గా 21, 22, 26 టేబుల్స్ నేర్చుకునే అవసరం లేదు. అట్లానే మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 లెటర్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. కాబట్టి ఏకి కోడ్ ఏంటి? 1. బి అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో సెకండ్ లెటర్ కాబట్టి బీకి వచ్చేసి కోడ్ 2. నెక్స్ట్ సికి 3, డికి 4. దేనికి ఇట్లాగా అంటే డి అనేది 4th లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కాబట్టి డికి 4 అని ఇస్తాం. నెక్స్ట్ ఎం ఫర్ మ్యాట్ అనేది ఎన్నో ఆల్ఫాబెట్ లెటర్ ఇంగ్లీష్లో అని అంటే 13th. సో ఎంకి 13 అనే కోడ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఓ అనేది ఎన్నో ఆల్ఫాబెటికల్ లెటర్, ఓ అనేది 15th ఆల్ఫాబెట్ కాబట్టి 15 అనే కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా మీరు 1 to 26 లెటర్స్ ప్రతి ఒక్క దానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ నెంబర్స్ ప్రతిదీ నేర్చుకొని బట్టి కొట్టేసి ఉండాలి. ఓకేనా? ఇవి అన్నీ నేర్చుకోవడం వల్ల మీరు రీజనింగ్లో లెటర్ అనాలజీ, లెటర్ సిరీస్ మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. అట్లానే నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా మీరు నేర్చుకోవచ్చు స్పీడ్గా. సో మీకు ఇది ఈజీగా మారుతుంది. అట్లానే అర్థమెటిక్కి స్క్వేర్స్, క్యూబ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. స్క్వేర్స్, క్యూబ్స్ రీజనింగ్లో ఉపయోగపడవా అని అంటే రీజనింగ్లో కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దేనికి అని అంటే నెంబర్ సిరీస్లో స్క్వేర్స్, క్యూబ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ట్రిప్లెట్స్ అనేవి కూడా ప్లే చేస్తాయి. కాకపోతే ఏంటి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ట్రిప్లెట్స్ అనేవి స్టార్టింగ్ 5 మాత్రమే నేర్చుకోండి, మిగతా అవి స్కిప్ కొట్టేద్దాం. నెక్స్ట్
ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేర్చుకోండి. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేర్చుకున్న తర్వాత మీకు బ్లడ్ రిలేషన్స్, అట్లానే డైరెక్షన్స్, దాని తర్వాత క్యాలెండర్స్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెంబర్ సిరీస్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. కాబట్టి మీకు టైం దొరికినట్టు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి. అట్లానే మీ యొక్క విజువల్లీ ఇంపైర్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లానే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు VCYA ఫర్ ఎంకరేజింగ్ us and thanks for giving this golden opportunity. If you want to support us, subscribe to our channel. Thank you for watching this video.